తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో చెట్టుకి కట్టేసిన అమానుష సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేక శిరీష భర్త బిడ్డలు గ్రామం వదిలి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ చేసిన అప్పులు తీరుస్తూ వస్తుంది. సకాలంలో తీసుకున్న నగదు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తున్న శిరీషను మునికన్నప్ప కుటుంబ సభ్యులు ఈడ్చుకుంటూ వెళ్లి పక్కనే చెట్టుకి తాడుతో కట్టేసి నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ దాడి చేస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఆశలు ఇచ్చినారు ఇమ్మందమ్మ వాడు ఆడినారు రమ్మందమ్మ ఇప్పుడు ఇదంతా పద్ధతి కాదు కదా. ఇప్పుడు కట్టించింది మాయా నువ్వు రాజిచ్చిండు బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాజిచ్చింది ఊరితో ఊరని మట్టుకుంటే చెప్పుకోపోతుందా అమ్మాయా ఒట్టి మొదలు లెక్కేస్తే 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే కొట్టే అర్థం కాలేదా గమనండి ఏమ్మా కొట్టుద్దా కొంచెం పుణ్యమా మాట్లాడుతున్నాం కదా. కాదు అర్థం పడుతుండాలి కొంచెం ₹1,00,000 పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.